విజయనగరం ఉగ్రమూలాల కేసులో ఎన్ఐఏ విచారణ చేపట్టింది. విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు ఎన్ఐఏ అధికారులు చేరుకున్నారు. బాంబు పేలుళ్ల కుట్ర కేసులో సిరాజ్ ను అరెస్ట్ చేశారు 2 టౌన్ పోలీసులు. పోలీసుల నుంచి వివరాలు సేకరిస్తోంది ఎన్ఐఏ టీం. ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. వెంకట్, నల్ని ఈరోజు చూసుకున్నట్లయితే ఇప్పటికే ఉగ్రవాద భావజాలాలు కలిగిన విజయనగరంకి చెందిన సిరాజ్ అనే వ్యక్తిని, అలాగే హైదరాబాద్కు చెందిన సమీర్ అనే వ్యక్తిని ఇద్దరిని కూడా విజయనగరం పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్ కు పంపించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు సబ్ జైలు నుంచి విశాఖపట్నం సెంట్రల్ జైలుకి వాళ్ళని తరలించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ ఇప్పుడు పూర్తి స్థాయిలో మొదలైంది. ఇప్పుడు ఎన్ఐఏ టీం పూర్తిగా ఇక్కడ విజయనగరం రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉండి పూర్తిగా అన్ని దస్తాలను పూర్తిగా పరిశీలిస్తున్నారు. అలాగే సిరాజ్కు సంబంధించి ఏదైతే ఎక్కడ చదువుకున్నాడు, ఆ ప్రాంతంలో ఏ కార్యకలాపాలు చేసేవాడు, వాళ్ళ స్నేహితులు ఏంటి, ఆయన ఎందుకు పేలుడు పదార్థాలన్నింటినీ కూడా ఇంట్లో ఉంచుకున్నారో అన్న దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. ఎన్ఐఏ టీము దానికి సంబంధించి అన్ని ఆధారాలు ఏవైతే సిరాజ్ ఇంట్లో బాత్రూమ్ లో దొరికిన ఈ అమోనియం కావచ్చు, పేలుడు పదార్థాలకు సంబంధించి జిల్టెన్ స్టిక్స్ కావచ్చు, ఇవన్నింటినీ కూడా బాత్రూమ్ లో పెట్టి పూర్తిగా తాళాన్ని తన చేతిలో పెట్టుకుని ఎవరికి తెలియకుండా ఎట్లాంటి కార్యకలాపాలు చేస్తున్నాడు, అసలు ఎలాంటి బాంబు తయారు చేయాలి, ఎలాంటి ప్రణాళికలు వీళ్ళు చేసుకున్నారు, ఈ ఉగ్రవాదానికి భావజాలాలు కలిగిన ఈ టీం అంతా కూడా ఏం చేస్తుంది అసలు అనే దానిపైన ఎన్ఐఏ పూర్తిగా విచారణ చేపడుతుంది. ఇప్పుడు ఉదయం నుంచి కూడా ఇప్పటికీ ఎన్ఐఏ టీం ఆ యొక్క వాళ్ళు ఏదైతే సిరాజ్ సంబంధించి పూర్తి ఆయన బ్యాక్గ్రౌండ్ అంతటిని కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. అలాగే నిన్న ధర్నా ఏదైతే నిన్న రిమాండ్కి తరలించిన తర్వాత ఇప్పుడు వాళ్ళు రిమాండ్కి తీసుకునే దశలో ఉన్నారు. రిమాండ్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి కూడా పిటిషన్ ఎట్లా వేయాలి ఏంటి అనే దానిపైన కూడా అన్ని వాళ్ళు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. పూర్తిగా ఎన్ఐఏ టీం ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో సిరాజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న దానిపైన వాళ్ళంతా కూడా ఫోకస్ చేశారు. నల్ని. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.